ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అన్నటువంటి సామెత ఉంది. తెలంగాణలో అది కరెక్ట్గా పాటించింది భారతీయ జనతా పార్టీ. అందుకనినే ఒక్క సీటు నుంచి 8 అసెంబ్లీ స్థానాలకి, పార్లమెంటు స్థానాలు ఏకంగా 8 సాధించగలిగింది. అలాగే ఇవాళ డామినేటింగ్ రోల్ అనే కంటే కూడా క్రియాశీల పాత్ర పోషిస్తోంది, డామినేటింగ్ వైపు అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 10కి 8 స్థానాలు 80% స్ట్రైక్ రేట్ సాధించింది మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ. అట్లాగే 3 ఎంపీలు ఒక్క ఆంధ్ర నుంచి 6లో 3 గెలుచుకున్నటువంటిది ఫస్ట్ టైం. అలాంటి స్టేజీలో మంత్రి పదవి కూడా అందుకున్నటువంటి దశలో పవన్ కళ్యాణ్ తన పార్టీని డెవలప్ చేసుకుంటున్నాడు. అనేక మంది వస్తానన్న వాళ్ళని చేర్చుకుంటున్నాడు, కొత్తగా స్ట్రెంగ్తన్ చేసుకున్న నియోజకవర్గాలు. తెలుగుదేశం ఆల్రెడీ ఫుల్గా ఉంది, ప్లస్ తన నియోజకవర్గాల్లో తను స్ట్రెంగ్తన్ చేసుకుంటుంది, భవిష్యత్ తరాలను ప్రిపేర్ చేసుకుంటుంది. వాట్ అబౌట్ భారతీయ జనతా పార్టీ? గ్రామీణ ప్రాంత స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒక సిస్టమేటిక్ రూట్లోకి వచ్చి ఒక ప్రత్యామ్నాయం ఉంటుందా, తోక పార్టీగానే మిగులుతుందా? ఇదివరకు తెలుగుదేశం, ఇప్పుడు జనసేన తోక పార్టీలుగానే మిగులుతుందా? ప్రస్తుతం నాయకుల లక్షణం ఒక రకంగా ఉంది, కార్యకర్తల ఆలోచన మరొక రకంగా ఉంది. నాయకులు తోకలుగా ఉంటే పదవులు వస్తాయని ఆశపడి ఆ విధంగా వెళ్తుంటే, కార్యకర్తలు స్వయం సమృద్ధి సాధించాలని కోరుకుంటున్నారు. మరి కొత్త అధ్యక్షులు రాబోతున్న వేళ ఆ దిశగా అఫెన్సివ్ రూట్లో వెళ్తుందా, డిఫెన్సివ్ రూట్లోనే ఉంటుందా చూడాలి.